హలో గైస్, అరుణాచలంలో రూమ్ తీసుకుంటే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అని లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా. ఇది మేము తీసుకున్న రెస్టారెంట్ ఫుల్ వీడియో చాలా బాగుంటుంది, చూసేసేయండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఇలా వస్తూ ఉంటాయి అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. ఇదే రెస్టారెంట్ మెయిన్ ఎంట్రన్స్ బ్లాక్ ఇదే. ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంటుంది అండ్ ఆఫీస్ రూమ్కి ఎదురుగానే రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో మనకి ఫుడ్ ఉంటుంది, అలాగే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా రూమ్ తీసుకుంటే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. పార్సల్స్ అనేది ఉండదు. ఇక్కడ నుంచి పిల్లలు అయితే ఆడుకోవచ్చు. ఫ్రంట్ పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ రెస్టారెంట్కి, ఆఫీస్ రూము చాలా బాగుంటుంది అండ్ రెస్టారెంట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి అరుణాచలం కొండ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వెనకాల బ్లాక్స్ అయితే ఉంటాయి. మనము వీకెండ్స్లో అలాగే స్పెషల్ డేస్లో అయితే ఇక్కడ రూమ్ తీసుకోవాలంటే ఒక 10 days 15 days ముందలే రూమ్ బుక్ చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టము దొరకడము. నార్మల్ డేస్లో అయితే వెంటనే దొరుకుతుంది. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఒక 3 blocks దాకా ఉన్నాయి. మేము తీసుకున్నది అయితే డి బ్లాక్. సో మాదైతే ఈ బ్లాక్లో ఉంది రూమ్. ఇదంతా హాలు, పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది పై ఫ్లోర్లో. మాదైతే కింద ఫ్లోర్లోనే ఉంది. సో ఆ చివరి రూము. మేమైతే 6 members రూమ్ తీసుకున్నాము. 6 members సరిపడా బెడ్స్ ఇచ్చారు, అలాగే కబోర్డ్స్ ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుంది. అలాగే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్ కూడా ఇచ్చేశారు. రూమ్ అయితే ఇది. మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. మనకి రూమ్ తీసుకున్నప్పుడు వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డులో మనం రూమ్ తీసుకున్న దానికి బట్టి ఎన్ని మెంబర్స్ అనేది ఉంటుంది. సో వీళ్ళే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా అన్లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదే బ్రేక్ఫాస్ట్ మనం బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో మనం బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత టీ, కాఫీ కూడా అండ్ మిల్క్ కూడా ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది తాగేసేయచ్చు. మేము తీసుకున్నది అయితే ఫ్యామిలీ బ్లాక్. సో ఇలా బ్లాక్స్ అయితే ఉంటాయి, 3-4 blocks ఉంటాయి అండ్ గార్డెన్ కూడా ఉంటుంది చుట్టూరు. చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇదే మేము తీసుకున్న రెస్టారెంట్. రీజనబుల్గానే ఉంటుంది కాస్ట్. మేము తీసుకున్నది ఈశాన్యలింగం పక్కన ఆలయం రెస్టారెంట్. రూమ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. ఈసారి ఎవరైనా అరుణాచలం వస్తే ఒక్కసారి దీన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.